హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అవంతి దేశపు మహారాజు రాజేంద్ర వర్మ చాలా మంచివారు. ఆయన పరిపాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా సుఖశాంతులతో జీవించసాగారు. రాజ్యంలో ఎటువైపు చూసినా పచ్చదనం, పాడి పంటలే కనిపించేవి. ఆయన పరిపాలనలో ప్రజలకు ఎటువంటి లోటు లేదు. కానీ ఆయన జీవితంలో ఒక తీరని లోటు ఉంది. పుట్టిన పిల్లలు పుట్టినట్టే పురిట్లో చనిపోయేవారు. ఆ విషయంలో మహారాజు గారు, మహారాణి గారు ఎప్పుడు చింతిస్తూ ఉండేవారు. అయితే మరలా మహారాణి గారు గర్భవతి అయ్యారు. మహారాణి, ఈసారి మాత్రం బిడ్డను ఎలాగైనా సరే బ్రతికించుకోవాలి. దానికోసం మీరు కర్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళవలసి ఉంటుంది. బిడ్డను కనే వరకు మీరు అక్కడే ఉండాలి. మన బిడ్డ ప్రాణాలతో ఉండాలంటే మీరు బిడ్డను కనే వరకు ఆ ఆశ్రమంలో ఉంటే అంత మంచే జరుగుతుందని మన రాజగురువు గారు చెప్పారు. మీరు వెళతారుగా అని అడిగారు మహారాజు గారు. మన బిడ్డ కోసం మీరు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను మహారాజా అని చెప్పారు మహారాణి గారు. అలా మహారాణి కన్న మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అయితే ఈసారి కూడా పుట్టిన మగబిడ్డ పురిట్లోనే చనిపోయాడు. ఇదిలా ఉండగా అదే రాజ్యంలో రాజయ్య, రాజమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు కట్టెలను కొట్టి అమ్ముకొని బ్రతుకుతూ ఉండేవారు. వారికి లేక లేక ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు రాజు అని పేరు పెట్టుకొని ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు. ఏమండి, ఇలా చూడండి, మన బిడ్డ అచ్చం యువరాజులాగా ఉన్నాడు కదా. మనం కష్టపడైనా సరే మన బిడ్డను యువరాజులాగా పెంచుదామయ్యా. అలాగేనే, మన బిడ్డ యువరాజే. మన బిడ్డ యువరాజు అంటూ ముద్దులాడసాగింది రాజమ్మ. సరే, నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టకొస్తా అంటూ అడవికి బయలుదేరాడు రాజయ్య. నేను కూడా వస్తా, ఉండండి. నువ్వెందుకే? మన రాజు పుట్టి నెల రోజులు కూడా కాలేదు. నువ్వు అడవికి ఎందుకు? నేనెళ్ళొస్తాలే. అలా కాదయ్యా, ఇద్దరం కష్టపడితేనే కదా మన రాజుని యువరాజులాగా పెంచేది. పద, నాకేమీ అవ్వదులే, నేను కూడా వస్తాను అంటూ బిడ్డను ఎత్తుకొని భర్తతో పాటు అడవికి బయలుదేరింది రాజమ్మ. రాజు, నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ కట్టెలు కొట్టుకొని వస్తుంది, ఆ తర్వాత మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ చెట్టు నీడన పిల్లవాడిని పడుకోబెట్టి రాజయ్య దగ్గరకు కట్టెలు కొట్టడానికి పోయింది రాజమ్మ. రాజయ్య, రాజమ్మ కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తూ ఉండగా వాళ్ళు దగ్గరకు వచ్చేంతలోనే ఒక కోతి వచ్చి ఆ పిల్లవాడిని పట్టుకొని వెళ్ళిపోయింది. అయ్యో, నా బిడ్డ, నా బిడ్డ అంటూ వెనకే పరిగెత్తేరే గాని ఆ కోతి వీళ్లకు చిక్కకుండా వీళ్ళు చూస్తుండగానే ఆ రాజుని నదిలో పడేసింది. అయ్యో, నా బిడ్డ, నా బిడ్డ అంటూ వీళ్ళు నది వైపు పరిగెత్తేనంతలోనే రాజు నీళ్ళల్లో కొట్టుకుపోయాడు. గురువుగారు, ఇక నా వంశం నిర్వంశం అయిపోయినట్లేనా? నా తర్వాత నా రాజ్యాన్ని ఎవరు చూసుకోవాలి అని దిగులు పడుతూ ఉండగా ఇంతలో దూరం నుండి ఒక పసికందు ఏడుపు వినిపించింది. అటువైపుకు చూడగా నదిలో రాజు కొట్టుకొని వచ్చాడు. గురువుగారు ఆ బిడ్డను ఎత్తుకొని, మహారాజా,
మీకోసమే ఆ భగవంతుడు ఈ బిడ్డను పంపించాడు. ఈ బిడ్డని మీ సొంత బిడ్డలాగా అనుకొని పెంచి పెద్ద చేసి మీ రాజ్యాన్ని ఈ బిడ్డకు అప్పగించండి. మీ వంశం పేరు నిలబెడతాడు అని ఆ బిడ్డను ఆశీర్వదించి రాజేంద్రవర్మ చేతిలో పెట్టాడు గురువుగారు. అవును, మా కోసమే ఆ భగవంతుడు ఈ బిడ్డను పంపించాడు అని మహారాజు గారు మహారాణి గారు ఎంతో సంతోషించసాగారు. గురువుగారు, ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి, ఇది ఎవరికీ తెలియకూడదు అన్నారు మహారాజు గారు. అలాగే మహారాజా, మీకిక అంతా మంచే జరుగుతుంది అంటూ ఆశీర్వదించారు గురువుగారు. గురువుగారి దగ్గర సెలవు తీసుకొని ఆ బిడ్డతో సహా రాజ్యానికి వచ్చేశారు రాజుగారు. ఆ బిడ్డకి విజయేంద్రవర్మ అని నామకరణ చేసి అన్ని విద్యలలోనూ శిక్షణ ఇస్తూ ఎంతో అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. విజయవర్మ పెరిగి పెద్దవాడై తండ్రిని మించిన కొడుకుగా పేరు పొందాడు. యుక్త వయసు రాగానే యువరాజైన విజయేంద్రవర్మకు రాజ్య బాధ్యతలన్నీ అప్పచెప్పారు రాజుగారు. యువరాజైన విజయేంద్రవర్మ రాజ్య పరిపాలన ఎంతో చక్కగా చేయసాగారు. ఆయన పరిపాలనలో ప్రజలందరూ ఏ సమస్యలు లేకుండా ఆనందంగా జీవించసాగారు. ఇది ఇలా ఉండగా రాజమ్మ రాజయ్య బిడ్డలను కోల్పోయి గత 23 సంవత్సరాలుగా అదే బాధలో ఉన్నారు. అయ్యా, మన బిడ్డ ఇప్పుడు పెద్దవాడై ఉంటాడు కదూ. నీ పిచ్చి కాకపోతే రాజమ్మ, నదిలో పడిన పిల్లోడు బ్రతుకుతాడా? మిమ్మల్ని అలా అనొద్దన్నానా? మన బిడ్డ బతికే ఉన్నాడండి. నాకు ఆ నమ్మకం ఉంది. వాడు ఎక్కడున్నా యువరాజులాగానే బ్రతుకుతాడు. సరే సరే, యువరాజులాగే బ్రతుకుతాడంటున్నప్పుడు ఇంకెందుకు బాధ? ఎక్కడో ఒక చోట వాడు ఆనందంగానే ఉన్నాడుగా, అది చాలు అన్నాడు రాజయ్య. వాడు చల్లగా ఉండాలి ఎక్కడున్నా. అలా కొడుకుని తలుచుకొని రోజంటూ లేదు రాజయ్య రాజమ్మలు. ఇదిలా ఉండగా ఒకరోజు యువరాజు విజయేంద్ర వర్మ సేనాధిపతిని తీసుకొని అడవికి బయలుదేరారు. అలా అడవికి వెళ్తూ ఉండగా ఒక చోటకి వచ్చేసరికి యువరాజు విజయేంద్ర వర్మకి తనని ఎవరో దీనంగా పిలుస్తున్నట్లనిపించి హఠాత్తుగా ఆగిపోయారు. ఏమిటి నన్నెవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది? ఎవరై ఉంటారు? నాకెందుకలా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయారు యువరాజు గారు. మహారాజా, ఏమిటి ఇక్కడే ఆగిపోయారు? ఏం జరిగింది అని అడిగాడు సేనాధిపతి. ఇటుగా వెళ్దామన్నారు యువరాజు గారు. మహారాజా, ఇటుగా వెళితే అడవికి చాలా దూరమైపోతుంది. ఇటు వెళ్ళిపోదాం, ఇట్లయితే చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్పాడు సేనాధిపతి. నాకెందుకో ఇటువైపుగా వెళ్ళాలనిపిస్తుంది, పద ఇటు వెళ్దాం అంటూ వేరే వైపుగా బయలుదేరారు యువరాజు గారు. ఇక సేనాధిపతి ఏమీ అనలేక రాజు వెనకే బయలుదేరారు. అలా కొంత ముందుకు వెళ్ళేసరికి రాజయ్య రాజమ్మ మరి కొంతమంది గుమ్ముగూడి ఉన్నారు. సేనాధిపతి, అక్కడేం జరిగింది? అందరూ ఎందుకు గుమ్ముగూడి ఉన్నారు? పద వెళ్ళి కనుక్కుందాం అంటూ రాజుగారే స్వయంగా వారి వద్దకు వచ్చారు. మహారాజా, మా ఇల్లు కాలిపోయింది, మాకంటూ ఎవరూ లేరు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు తెలీదు అంటూ ఎంతో బాధగా వారి గురించి చెప్పుకున్నారు రాజయ్య రాజమ్మ. వీళ్ళు నాకు బాగా కావలసిన వాళ్ళలాగా ఇంతకు ముందు బాగా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. నాకు వీరు బాధపడుతుంటే విచిత్రంగా నాకు కూడా బాధ కలుగుతుంది ఏంటి అని మనసులో అనుకుంటూ సేనాధిపతి, వీరిని మన
రాజ్య భవనానికి తీసుకురండి అని ఆజ్ఞాపించారు యువరాజు గారు. మహారాజా, కావాలంటే వీరికి మరొక ఇంటిని కట్టిద్దాం, అంతేగాని రాజ్యభవనానికి ఎందుకు అని సందేహంగా అడిగాడు సేనాధిపతి. చెప్పింది చెయ్యండి, అంతేగాని ఎదురు ప్రశ్న వేయొద్దు అని కోపంగా అరిచి, అమ్మా, నీకు ఎటువంటి భయము లేదు, మాతో రాండి, మాతో పాటే ఉందూరు అని రాజయ్య రాజమ్మకి ధైర్యం చెప్పి వారిని రాజ్యభవనానికి తీసుకువెళ్ళారు. రాజ్యభవనంలోనే వారికి వసతిని ఏర్పాటు చేసి, ఈ రోజు నుంచి మీరు ఎవరూ లేరని బాధపడవద్దమ్మా, నేనున్నాను, జీవితాంతం మీకు ఇక్కడే ఉండండి, మీకేం కష్టం వచ్చినా నాకు చెప్పండి, నేను తీరుస్తాను అంటూ వారికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు యువరాజు గారు. అయ్యా, ఈ యువరాజును చూస్తుంటే మన రాజులాగా లేడు, మన రాజుయే కదా అంది రాజమ్మ. చిన్నగా మాట్లాడు రాజమ్మ, అయినా నీకు కొడుకు మీద ఉన్న ప్రేమతో యువరాజు గారు కాస్త ప్రేమగా మాట్లాడేసరికి నీకు కొడుకు కనిపిస్తున్నాడు అంతే. ఇది గనుక యువరాజు గారికి తెలిసిందనుకో, ఏదో నీ మీద దయతలిచి ఇక్కడ ఉంచితే నన్ను మీ కొడుకంటారా అని చెప్పి మనల్ని ఇక్కడి నుంచి పంపించేస్తారు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. మీరేమైనా చెప్పండి, ఆ యువరాజు మన కొడుకనిపిస్తుంది అని యువరాజు వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది రాజమ్మ. తండ్రి గారు, నన్ను క్షమించండి, మీ అనుమతి తీసుకోకుండానే ఒకరికి మన భవనంలో వసతిని కల్పించాను అంటూ రాజయ్య రాజమ్మ గురించి చెప్పారు యువరాజు గారు. బాబు విజయేంద్రవర్మ, నువ్వు చెప్పేది ఏంటి? 23 ఏళ్ల క్రితం వాళ్ళ కొడుకు నదిలో పడిపోయాడా అంటూ ఆలోచనలో పడిపోయారు మహారాజు మహారాణి. కొంతసేపటి తర్వాత, బాబు విజయేంద్రవర్మ, మమ్మల్ని వారి వద్దకు తీసుకెళ్ళు అన్నారు మహారాజు మహారాణి. అలాగే తండ్రి గారు అంటూ మహారాజుని మహారాణిని రాజయ్య రాజమ్మ వద్దకు తీసుకువచ్చాడు యువరాజు గారు. రాజయ్య రాజమ్మని అడిగి మరీ అన్ని వివరాలు తెలుసుకొని, రాజయ్య, మీ బిడ్డ వంటి మీద ఏమైనా గుర్తులు ఉన్నాయా అని అడిగారు మహారాజు గారు. కుడివైపు అరచేతిలో పెద్ద పుట్టుమచ్చ ఉంది మహారాజా అని చెప్పాడు రాజయ్య. రాజయ్య రాజమ్మ, మీ బిడ్డ చనిపోలేదు, బతికే ఉన్నాడు అంటూ యువరాజును చూపించి 23 సంవత్సరాల క్రితం జరిగింది వివరించి చెప్పాడు మహారాజు గారు మహారాణి గారు. మహారాజా, మీకు శతకోటి ధన్యవాదాలు, మా బిడ్డను కాపాడి ఇంతటి వాడిని చేశారు అంటూ ఆనందంగా ధన్యవాదాలు చెప్పారు రాజయ్య రాజమ్మ. మేమే మీకు ధన్యవాదాలు చెప్పాలి రాజయ్య, మీ బిడ్డ వల్లనే మాకు బిడ్డలు లేని లోటు తీరిపోయింది. అయినా ఈ రహస్యాన్ని ఎక్కడా చెప్పకండి, ఎందుకంటే యువరాజు మా కొడుకు కాదని తెలిస్తే రాజ్యం అల్లకల్లోలమైపోతుంది. అందుకే మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను అన్నారు మహారాజు గారు. మహారాజా, మీరు అంత ప్రాధేయపడి అడగాల? ఈ రహస్యం మన మధ్య ఉంటుంది, ఇంకెవరికీ చెప్పం అని ఎంతో ఆనందంగా చెప్పారు రాజయ్య రాజమ్మ. అలా ఆ రోజు నుంచి యువరాజు విజయేంద్రవర్మ మహారాజుని మహారాణిని రాజయ్యని రాజమ్మని ఎంతో ప్రేమగా చూసుకోసాగారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.